హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కూరగాయలేమి లేకపోయినా సరే, కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని 4 లేదా 5 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. ఆవాలు ఇలా చిట్పటా అని చిట్లిన తర్వాత 6 లేదా 7 వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుందాం. ఇందులోకే 4 లేదా 5 ఒట్టిమిరపకాయలు గూడా ఇలా 2గా తుంచి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు ఆనియన్ ముక్కల్ని గూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే మనకి మాడిపోకుండా, చేదు లేకుండా ఉంటుంది కూర అనేది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు గూడా వేసి వేయించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని 1:30 కప్పు వాటర్‌లో నానబెట్టుకొని, ఆ గుజ్జంతా పక్కకు తీసేసి, ఆ వాటర్‌ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్‌కి సరిపడే సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుందాం. నోరు బాలేనప్పుడు, ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ కూర తినండి ఒకసారి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాంట్లోకి మనం వేయించి పొడిగొట్టుకున్న చెనిగ్గింజల పొడి 2 టేబుల్ స్పూన్‌లు తీసుకోండి. ఇందులోకి మన కారానికి సరిపడా కారప్పొడి గూడా యాడ్ చేసుకొని 2 ఇలా ఒకసారి మిక్స్ చేసి, ఈ పొడి కూడా ఇప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకెంతో టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ. మేము ఈ కూరని పచ్చి పులుసు, శనగిత్తనాల కారం అని అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానెల్‌ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.